ఈ లోకంలో ఏ స్థితి ఉన్నా పర్లేదు, అది కొంతకాలమే, తాత్కాలికమైనటువంటి పరిస్థితి అది. కానీ శాశ్వత కాలం నా బిడ్డలు నీతో ఉండాలి అంటే వారు ఆత్మీయ జీవితంలో తప్పిపోకూడదయ్యా. నా బిడ్డలకి మంచి బుద్ధి జ్ఞానాన్ని దయచేతండి. ఈ లోకపరమైన చదువులు ఎలా ఉన్నా పర్లేదులే, కానీ మహోన్నతిని విద్య అయినటువంటి మీ జ్ఞానాన్ని నా బిడ్డలు పొందుకోవాలయ్యా, పొందుకోవాలి. దేవుని కృప, దేవుని కనికరం మన బిడ్డల మీదకి వస్తే లోకపరంగా కూడా ఎలా ఉంచుతాడు దేవుడు మన పిల్లల్ని? ఉన్నతమైన స్థాయిలోనే ఉంచుతాడు. మనం కోరుకున్నా కోరుకోకపోయినా, అంతేనా? దేవుని గణపరిచే వారిని దేవుడు ఏం చేస్తాడు? గణపరచడా? ఆయన్ని గణపరిచే వారిని ఖచ్చితంగా దేవుడు గణపరుస్తాడు. ఈ లోకంలో మన బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉంటే, దేవుని కోసం బ్రతుకుతూ ఉంటే వారిని ఒక అనామకులుగా వదిలేస్తాడు దేవుడు. ఈ లోకంలో కూడా హెచ్చిస్తాడు దేవుడు. తలగానే ఉంచుతాడు ఆయన పిల్లల్ని, తోకగా ఉంచడు కదా, తలగానే ఉంచే దేవుడు మన దేవుడు కనుక ముఖ్యంగా క్రైస్తవ తల్లులమైనటువంటి మనందరం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, మన బిడ్డలు దేవునిలో ఉన్నతముగా ఉండాలి, దేవునికి దగ్గరగా జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి అని ప్రార్థించే తల్లులుగా మనం అందరం కూడా